సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ హంతకులు ఎటు నుండి ఎటువైపు వెళ్లి తప్పించుకొని వెళ్లి ఉంటారు అనే దానిపై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం నాడు 2-వీలర్ వాహనంపై ఎక్కి ఒంగోలు పట్టణంలోని చివరి ప్రాంతంలోని రోడ్లు తిరిగి పరిశీలించారు. వీరయ్య చౌదరి హత్య తర్వాత హంతకుల్లో ఒకరు చీమకుర్తి వరకు స్కూటీపై వచ్చి ఆర్ఎస్ దాబా హోటల్ వద్ద స్కూటీని వదిలి వెళ్లారు. దీంతో హంతకులు తప్పించుకునేందుకు ఎవరికి వారు విడిపోయి వెళ్లినట్లు జిల్లా ఎస్పీ భావిస్తున్నారు. అందులో భాగంగా అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణ హత్యకు గురైన నాగులపలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు ఎవరనేది తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నాగులపలపాడు మండలంలో చెందిన కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీసు విచారణ చేపట్టారు. వీరిలో వీరగంధం దేవేందర్ చౌదరి ఒకరు కాగా మరొకరు నల్లూరి రాజా, మరొకరు ముప్పవరపు సురేష్గా ఉన్నారు. అయితే ముప్పవరపు సురేష్ పోలీసుల అదుపులో ఉన్నాడా లేదని తెలియాల్సి ఉన్నప్పటికీ నల్లూరి రాజా, వీరగంధం దేవేంద్ర చౌదరులు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ కేసు సంబంధించి 12 బృందాలు జిల్లాతో పాటు పక్క జిల్లాలలో జల్లెడబట్టే పనిలో ఉన్నాయి. నిందితుల కోసం రాత్రింబవళ్ళు విచారణ నిమిత్తం అధికార యంత్రాంగం పరుగులు తీస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో చేమకుర్తిలోని ఆర్ఎస్ డాబా వద్ద దొరికిన స్కూటీతో కేసు చాలా వరకు ముగింపు దశకు వచ్చినప్పటికీ ఇందులో హంతకులు ఆసూకి ఇంతవరకు దొరకలేదనేది సమాచారం. ఇదిలా ఉంటే 26వ తారీఖున జిల్లా ఎస్పీ దామోదర్ గారు 2-వీలర్ మీద మంగమూరు రోడ్డు, అవుట్స్కట్స్లో ఉన్న పంట పొలాలు రోడ్లు మొత్తము నిశితంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించడం వెనక హంతకులు ఎటు నుంచి ఎటు వెళ్ళుంటారనే దాని మీద ఆయన కొంత సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చేమకుర్తికి వచ్చిన స్కూటీపై మరకలను బట్టి ఈ స్కూటీ మీద ఒంగోలు నుంచి ఆర్ఎస్ డాబా వరకు ఇద్దరు వచ్చుంటారన్న సమాచారం ఆ బండి మీద వచ్చిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఒకరు డ్రైవింగ్లో ఉండగా మరొకరు వెనక కూర్చున్న వ్యక్తి ప్లేస్లోనే ఈ రక్తపు మరకలు ఉండటాన్ని బట్టి చూస్తే ఈ బండి మీద ఆర్ఎస్ డాబా వరకు ఇద్దరు వచ్చుంటారనేది అర్థమవుతూ ఉంది. ఇదిలా ఉంటే వీళ్ళు
ఇక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళారు అనేది కూడా అంతుబట్టని పరిస్థితులుగా ఉంది. ఇది ఇలా ఉంటే 20వ తేదీ నాగులుపులపాడు మండలానికి చెందిన ఒక నాయకుడిని డిఎస్పి విచారణకు పిలిచినట్లు సమాచారం. అయితే విచారణకు హాజరైన అనంతరం మళ్ళీ అరగంట కల్లా ఆ నాయకుడు మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చినట్టు సమాచారం. ఆయనని పిలవటం, మళ్ళీ ఒక అరగంట తర్వాత ఆయన రిటర్న్ రావటం వెనక కారణాలు లేకపోలేదు. ఈ హత్య కేసులో సూత్రధారులుగా అనుమానిస్తున్న దేవేందర్ చౌదరి వాళ్ళ అనుచర వర్గం ఒక హోటల్లో భోజనానికి వెళ్ళి వాళ్ళు రిటర్న్ వస్తున్న క్రమంలో నిన్న డిఎస్పి విచారణకు హాజరైన వ్యక్తులు లోనకు వెళ్ళటంతో వెళుతూ ఉన్న సీసీ ఫుటేజీ ఆ హోటల్ నుంచి స్వీకరించారు. దీన్ని బట్టి వీళ్ళిద్దరూ హోటల్ సమీపంలో మాట్లాడుకోవటం, ఒకళ్ళనొకళ్ళు చూసి అంటే తెలిసిన వ్యక్తులు కాబట్టి మాట్లాడుకుంటారు కాబట్టి మాట్లాడుకోవటంతో ఈ కోణం కూడా ఏమన్నా ఉన్నదా అన్న ఆలోచనతో నిన్న డిఎస్పి పిలిచిన వ్యక్తి అటెండ్ అయ్యి మళ్ళీ ఒక అరగంట కల్లా తిరిగి వచ్చేసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి అతను పిలిచారే కానీ అతని పాత్ర నామాత్రమని నిర్ధారించుకొని ఉంటారన్న భావన అయితే ఆ సంఘటన బట్టి తెలుస్తుంది. అయితే మళ్ళీ పిలిచినా రావడానికి కూడా అభ్యంతరం లేదని ఆ పోయిన వ్యక్తి డిఎస్పితో అన్నట్లు అయితే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మరో వ్యక్తి ముప్పవరపు